హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రమా ప్రశాంత్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు జరిగిన వ్లాగ్ ఇది. ఉదయమే మేము నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పి చికెన్ తినొద్దు అంటున్నారు కనుక ఫిష్ తెచ్చుకుందామని మేము కొంచెం లాంగ్ అయినా సరే వెళ్ళామండి. ఫిష్ తీసుకొని రిటర్న్ వచ్చేస్తున్నాము. రిటర్న్ వచ్చే దగ్గర మేము క్లీన్ చేయించుకుంటామండి. ఇక్కడ చాలా బాగా నీట్గా క్లియర్గా చేస్తారు. ఇంట్లో ఎంత క్లీన్ చేస్తారో ఎంత నీట్గా అలానే ఇక్కడ కూడా క్లీన్ చేస్తారు. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీస్ అనేది కట్ చేసి ఇస్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము టిఫిన్లోకి పీనట్ చట్నీ అనేది చేస్తున్నానండి. ఈ చట్నీ అనేది కొంచెం స్పైస్ లేకుండా అంటే కారం లేకుండా మిర్చీస్ అనేవి తక్కువ వేస్తాను. ఎందుకంటే పిల్లడు చిన్న బాబు ఉన్నాడు కదా, పెద్ద బాబు ఇప్పుడు చట్నీస్కి నేను చట్నీ వేసి టిఫిన్ అనేది పెడతాను. సో అందుకోసం అని చెప్పి ఆయన కోసమైనా కొంచెం కారం తక్కువ ఉన్నట్టు చేస్తాను. ముందుగానే తాలింపు వేసేసుకుంటానండి. తర్వాత మేము ఇవి మిక్సీ వేసేసిన తర్వాత అప్పుడు దానిలోకి మిక్స్ చేస్తాను. తర్వాత టిఫిన్ వచ్చేసి దోశలు వేస్తున్నానండి. దోశలు నాకు, మా హస్బెండ్కి, మా పెద్ద బాబుకి ముగ్గురికి ఒక్కసారి మేము ప్రిపేర్ చేసేస్తాను. ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు చట్నీ మిక్సీ వేసి ఆ తాలింపులు అనేది కలిపేస్తాను. ఇప్పుడు ఇలాగ ముగ్గురికి ఒక్కసారి టిఫిన్ అనేది కంప్లీట్ చేసేస్తానండి. ఈలోపే మా సిస్టర్ వస్తారు. మా సిస్టర్ వచ్చింది, వాళ్ళ అత్తగారు గారెలు చేశారంట. ఆవిడ మా కోసం పంపించారండి. మా కోసం ఏదైనా పంపిస్తూనే ఉంటారు ఆవిడ రోజు. తర్వాత గిన్నెలను శుభ్రం చేసేసుకున్నాను. గిన్నెలు శుభ్రం చేసుకున్న తర్వాత చేపలు ఉంటాయి కదా, అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మీకు చేపల కూర మేము ఆల్రెడీ అన్నీ ఒకసారి కలిపి పెట్టేసుకుంటామండి. విడివిడిగా సపరేట్గా చేసుకోము. ఇది మా అత్తగారు నేర్పించారు. ఆవిడ చాలా బాగా చేస్తారండి చేపల పులుసు. మా హస్బెండ్కి మా అత్తగారు చేసిన చేపల పులుసు అంటే చాలా ఇష్టము. సో ఆవిడ చెప్పిన విధంగానే అన్నీ ముందు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ అన్ని, తర్వాత చింతపండు పులుసు అన్నీ కలిపేసి ముందుగానే పెట్టేసుకుంటాను. ఈ కర్రీ తర్వాత మేము రైస్ కూడా పక్కనే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. పిల్లలకి హగ్గీస్ అనేవి లేవు. హగ్గీస్ తీసుకుందామని చెప్పి డీమార్ట్కనే వెళ్దాం అనుకున్నాము. నాకులాగా మీరు కూడా అంతేనండి? ఒకదానికోసం అని వెళ్ళి ఇంకా ఎక్కువ తీసుకుంటారా? నేను కూడా అంతేనండి. ఇప్పుడు పెద్ద బాబుని తీసుకొని వెళ్ళామండి. పెద్ద బాబు చూడండి అంత ఎగ్జైట్ అయిపోతున్నారో. మేము డీమార్ట్ కొని ఓన్లీ హగ్గే తీసుకుందాము, ఎక్కువ ఏం తీసుకోవద్దని వెళ్ళాము. కానీ చివరికి వచ్చేసి అది ట్రాలీ మొత్తం నిండిపోయిందండి. ఏంటో అనవసరం కూడా ఏమైనా తీసుకుంటారా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.